నేను వికసిత ఫౌండేషన్ చైర్మన్ సూలం లక్ష్మీనే నా పేరు. మామూలుగా అనురాధ గురించి నాకు మీడియాలో వచ్చినప్పుడు చాలా బాధ వేసింది. హెల్త్ బాగాలేనప్పుడు ఒక బిడ్డ చనిపోతే ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా అనుభవించాను నా కొడుకు చనిపోయినప్పుడు. వాళ్ళకి అండగా ఉండాలనేసి మా వికసిత ఫౌండేషన్ తరఫున వీళ్ళకు ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఖర్చుల కోసమని ఒక 5,000 రూపాయలు నేను అందించడం జరిగింది. ఎప్పటికీ వారి కుటుంబానికి మేము సపోర్టింగ్గా ఉంటాము. ఇట్లా రాజపాలెం మండలంలో అనురాధ అనే అమ్మాయి బోన్ క్యాన్సర్తో బాధపడతా ఉన్న విషయం అందరికీ తెలిసినది. దాన్ని బాధాకరం ఈరోజు చనిపోవడం జరిగింది. ఆరోగ్యం గురించి తెలిసినారంటే మేము ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ ఆఫ్ యాదవాస్ ఆర్గనైజేషన్ తరఫున మేము పోస్ట్ చేయడం జరిగింది. అమ్మాయి పరిస్థితి పాపం అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ పిల్లలకు వాళ్ళు హెల్ప్ చేసినారు. ఇంకా అమ్మాయి ఫర్దర్గా ఏ ట్రీట్మెంట్ కోసమైనా కూడా మేము ఇల్లు ఉండాలనుకున్నాము. కానీ కొన్ని పరిస్థితుల్లో అమ్మాయి నేను చాలా బాధాకరం. సో ఇమ్మీడియట్గా మేము ఫౌండేషన్ అన్న వాళ్ళకి చెప్పేసి వచ్చిన అమౌంట్ అదంతా కలెక్ట్ చేసుకొని 16,500 ఈరోజు మేము అనురాధ గారి వాళ్ళ మదర్కి ఇవ్వడం జరిగింది. తనే ఉండింటే తనతోనే మాట్లాడి తన ఫర్దర్ ట్రీట్మెంట్కి కూడా మేము ఖచ్చితంగా హెల్ప్ చేసేవాళ్ళము. కానీ దురదృష్టం ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఏ రకమైన హెల్ప్ కావాలన్నా మా యాదవాస్ ఆర్గనైజేషన్ నుంచి ఖచ్చితంగా ఆమె హెల్ప్ చేస్తామని మేము ఆమె ఇంటి దగ్గరకు వచ్చి మేము మా సభ్యులందరూ కూడా ఆమెకు అండగా ఉంటామని అన్న వాళ్ళు అక్క వాళ్ళు మా యాదవాస్ ఆర్గనైజేషన్లో ఉండే వాళ్ళందరి తరఫున మేము ఆమెకు మాటిస్తున్నాము. ఫ్యూచర్లో కూడా ఏ హెల్ప్ అయినా మేము చేస్తామని చెప్తాను.